ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై మంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర స్థాయిలో దుర్భాషలాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు. గత ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ, క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆడదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆడదాం ఆంధ్రలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు. 2014-19 కాలంలో రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని నిరూపించాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రోజా చేసిన 100 కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తానని స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆడదాం ఆంధ్రాలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలొచ్చాయి. దీంతో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ రోజు తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. ఆడదాం ఆంధ్రాకు ఆయన ఖర్చు 100 కోట్లయితే స్కామ్ కూడా 100 కోట్లు జరుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు. స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారని ప్రశ్నించారు. టెండర్లు కూడా తమ క్రీడా శాఖ నిర్వహించలేదని, అలాంటిది తాను, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవినీతికి పాల్పడ్డామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, ఇది సరికాదని, దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.